బేస్ చేసుకొని ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని ఇష్యూస్ని కూడా మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఫర్దర్గా లీగల్ అడ్వైజర్స్ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికీ చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, లేని డిస్ట్రిక్ట్స్లో కూడా లీగల్ అడ్వైజర్స్ని పెడతాము. అదే తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది, అర్థమైందా? కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకొని ఆ కేసుకి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం, అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఒకే కేసులో కిరణ్కి గోరంట్ల మాధవ్ మధ్య ఇష్యూ అయింది. ఒకే కేసు కిరణ్ ఏమో అరెస్ట్ చేసి మీడియా ముందు ఆధారపరిచారు ముసుకేసి, ఇది టీడీపీ సపోర్ట్గా మాట్లాడారు. వైసీపీ సపోర్ట్గా మాట్లాడిన గోరంట్ల మాధవ్నేమో ఇక్కడ మీరు నుంచున్న ప్లేస్లోనే వచ్చి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టి వెళ్ళాడు దర్జాగా. దాని మీద మీరు అన్నిటికీ ఉంటాయండి, ఏదో అంటారు కదా, ఏదో చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు కదా. అలాగని మేము ఏదో ఇల్లీగల్గా వెళ్తామని మేము అనట్లేదు. ఈరోజు అతను అరెస్ట్ చేసాము, రిమాండ్లో పెట్టాము. అందులో జరిగిన చిన్న చిన్న తప్పులు దొరికాయి కాబట్టి 11 మంది సస్పెండ్ అయ్యారు. మీరు ఇంకా దాన్ని ఎలా మాట్లాడితే ఇంక మేమేం మాట్లాడతాం? కిరణ్ అరెస్ట్ మీద క్యాడర్లో టీడీపీ క్యాడర్ కొంత వ్యతిరేకంగా అంటే ఒక స్లోగన్ అయితే గౌరవ సీఎం గారు ఇచ్చారు. గౌరవ సీఎం గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు. అది ఏంటి, ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. ఆ ఒక ఉద్దేశంతోనే జరిగిన సిచ్యువేషన్స్ తప్ప దాన్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం. చాలా బాధంగా లీగల్గా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. మీకు బెస్ట్ ఏంటంటే ఈ 2000 మేము వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో ఈ జోన్లో దగ్గర 464 పైగా కన్విక్షన్ పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క పోక్సో కేసులోనే చూసుకుంటే దగ్గర 30కి పైగా కేసుల్లోనే పోక్సో కేసుల్లోనే ఈరోజు కన్విక్షన్ పడింది. ఈ పీరియడ్లో, ఈ 1 year పీరియడ్లో, 9 months పీరియడ్లో పడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే లీగల్గా కూడా చాలామంది ఇంతకుముందు పోక్సో కేసు అనేసరికి ఎప్పుడో అవుతుంది, కేసు అనేసరికి కోర్టులోకి వెళ్ళిందంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు. కానీ కాదు, ఈరోజు 4 నెలల్లోనే, 5 నెలల్లోనే, 6 నెలల్లోనే కూడా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కన్విక్షన్ పడి డిస్ట్రిక్ట్స్లో నెల్లూరు, పల్నాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్, బాపట్ల అండ్ గుంటూరు అన్ని జిల్లాల తాలూకా ఎస్పీస్ అదేవిధంగా డిఎస్పీస్ అందరినీ కూడా ఈరోజు ఒక రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ, అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ, ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ, అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలోని కానీ, ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం, ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి, ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది